ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంటిని నోటీసులు లేకుండా కూల్చివేశారంటూ కరీంనగర్లో ఓ నిరుపేద బాధితురాలు ఆందోళనకు దిగింది. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్లతో కలిసి ధర్నా నిర్వహించారు. 58వ డివిజన్ బోయవాడకు చెందిన మంగా అనే బాధితురాలికి కేవలం 60 గజాల స్థలంలో గూనీళ్లు ఉండేది. వర్షాల కారణంగా పైకప్పు కూలిపోవడంతో ప్రభుత్వ అధికారులకు ఇండ్లు కేటాయించాలని మొరపెట్టుకుంది. సానుకూలంగా స్పందించిన అప్పటి అధికారులు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. దీంతో బేస్మెంట్ పిల్లర్లు వేశామని బాధితురాలు మంగా తెలిపింది. కాగా అనుమతి లేదంటూ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కూలగొట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు తనను లంచం అడిగారని ఆరోపించింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంది. కేవలం 60 గజాల స్థలానికి అనుమతులు కావాలంటూ అధికారులు లంచం అడగడం అన్యాయమని బీఆర్ఎస్ నేత సోహన్ సింగ్ అన్నారు. లంచం అడిగిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. నా కోడలి మీద పుస్తకాల తాడు కూడా లేకుండా తీసి అమ్ముకొని స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ అట. తర్వాత ఇస్తామంటే ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తాం అని తీసి స్టార్ట్ చేసిన సార్. స్టార్ట్ చేస్తే గోడలు కట్టినాక కూలగొట్టింది. పర్మిషన్ లేదని కూలగొట్టింది సార్. పర్మిషన్ లేదా ఉండదట కదా ఇందిరమ్మ ఇల్లు. జాగా 60 గజాలు 60 గజాలు ఇల్లుకే పర్మిషన్ వచ్చింది సార్. అవి కూడా చింటి చేపించుకున్నాం సార్. 58వ డివిజన్లో రజక కుటుంబానికి చెందిన లైన్ మంగ 60 గజాల ఇంట్లో నివాసిస్తుంది. 6 నెలల కింద పడిన వర్షానికి ఇల్లు కూలిపోయింది. కూలిపోతే జిల్లా కలెక్టర్ గారు కలిసి బాధకు చెప్పుకుంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసింది. ఆ 60 గజాలలో ఇల్లు కట్టుకునే సమయంలో మున్సిపల్ అధికారులు వచ్చి మీకు పర్మిషన్ లేదని చెప్తే తనేమన్నదంటే సార్ పర్మిషన్ కాదు సార్, 60 గజాలకు పర్మిషన్ అవసరం లేదని శాంక్షన్ చేసిండ్రు. నాకు బేస్మెంట్ ప్లస్ పిల్లర్లు వేసుకోమని చెప్పిండ్రు సార్. నా దగ్గర ప్రొసీడింగ్ ఉన్నదని చెప్తే కాదమ్మా పర్మిషన్ లేని ఇల్లు కట్టనీయమని చెప్పి 2 సార్లు వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మేము చెప్పిన అమ్మ 60 గజాలకు పర్మిషన్ రాదు, దానికి డీవియేషన్స్ గిట్ట చేస్తే మీకు జాగా మిగిలది కాబట్టి మీరు కట్టుకొని అవసరం పడితే మున్సిపల్ కమిషనర్ గారికి జిల్లా కలెక్టర్ గారు పోయి కలుద్దామమ్మా అని చెప్పారు.